నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రెషర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. సో ఆప్షన్స్ వచ్చి, ఇట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ యూనిట్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా, ఫ్లూయిడ్స్ కాంట్ ఎక్సర్ట్ ప్రెషర్, ఇట్స్ యూనిట్స్ ఆర్ పాస్కల్, ఇట్ ఈస్ ఆల్వేస్ కంప్రెసివ్ ఇన్ నేచర్. ఈ క్రింది వన్లో పీడనానికి సంబంధించి సరికానిది అడుగుతున్నాడు. సో ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలం, ప్రవాహులు పీడనాన్ని కలిగించవు, పీడనం యొక్క ప్రమాణం పాస్కల్, ఇది ఎల్లప్పుడూ సంకోచ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఏపీ టెట్ ఫిజికల్ సైన్స్ 2025లో అడిగిన క్వశ్చన్ ఇది. సో మనకు పీడనానికి సంబంధించి డెఫినేషన్ తెలిసి ఉంటే ఈ ఆప్షన్ మనం చూజ్ చేసుకోవచ్చు. ఏది సరైనది కాదు మనకు ఈజీగా అర్థమవుతుంది. సో పీడనం అంటే ఏంటి? ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని పీడనం అని అంటాం. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని పీడనం అంటాం. అంటే ఇక్కడ మనకు ఆప్షన్ 1 రైట్. నెక్స్ట్, పీడనం యొక్క ప్రమాణం పాస్కల్. ఎస్, పీడనం యొక్క ప్రమాణాలు SI యూనిట్స్ వచ్చి పాస్కలే. ఇది కూడా రైటే. ఇది ఎల్లప్పుడూ సంకోచ స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనం ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని అంటున్నామంటే ఇక్కడ ఇది కింది వైపు పనిచేస్తుందంటే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? సంకోచం చెందుతుంది అన్నట్టే. కాబట్టి సంకోచ స్వభావాన్ని కలిగి ఉంటాయి. సో ఇది కూడా కరెక్టే. ప్రవాహాలు పీడనాన్ని కలిగించవు. సో ఇక్కడ మనకు సంబంధించి సరికాని వాక్యం అడిగింది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్.